హాయ్ పిల్లలు, నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను, వినండి చక్కగా. అనగనగనగనగానే ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేదంట. అది రోజు పొలం గట్టు మీదకి వెళ్ళి పచ్చిగా గడ్డి తినేసి వచ్చేదంట. అలా 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 రోజు వెళ్ళేదంట, మేత మేయడానికి వెళ్ళేది ఆవు. అలా ఒకరోజు వెళ్ళేసరికి పొలం గట్టు మీద ఎక్కడ తనకి గడ్డి దొరకలేదంట. పాపం అలా 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 వెళ్తూ 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 అడవిలోకి వెళ్ళిపోయిందంట పాపం ఆవు. అప్పుడు అక్కడ పచ్చిక బయళ్ళు పచ్చగడ్డి కనిపించిందంట. ఆహా, ఎంత చక్కగా ఉంది, మొత్తం కడుపు నిండా తినేసి వెళ్ళిపోవాలి అని గబగబా గడ్డి మేస్తుందంట ఆవు. అప్పుడే ఒక పులి ఆకలితో నకనకలాడుతుందంట. ఎప్పుడు ఏ జంతువు కనబడితే అది తినేయాలన్న ఆతృతల ఆ పులి ఉందంట. అమాంతం ఆవును చూసి అని మీద పడడానికి పోయిందట. అప్పుడు ఆవు ఏం చేసిందంట, అమ్మో నన్ను తినేస్తే ఎలా, నా లేగదూడ ఎలాగా అని భయపడి, పులిరాజా నేను ఇంటికి వెళ్ళి నా లేగదూడకి పాలు ఇచ్చేసి వచ్చేస్తాను అని అన్నదంట. అప్పుడు పులి ఏమన్నదంట, ఓహో నువ్వంత నిజంగా అంత అసత్యం ఆడకుండా వెళ్ళి పాలిచ్చి వచ్చే వరకు నేను చూడాలా ఎదురు నీ కోసం, ఇది నిజమా, ఇది నేను నమ్మాలా అని అడుగుతాడంట. లేదు పులిరాజా, నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను వచ్చేసి నీకు ఆహారంగా నేను ఉపయోగపడతాను, నన్ను ఏమి చేయకండి, నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తుంది అని బతిమలాడుతుందంట. ఎంత బతిమలాడినా అప్పుడు పులి ఒప్పుకోలేదంట. లాస్ట్కి ఆమె బాధ వినలేక చూడలేక, సరే వెళ్ళి మళ్ళీ తొందరగా రా, నేను ఇక్కడే ఉంటానని పంపిస్తుందంట పులి. అప్పుడు గబగబా వెళ్ళిందంట పులి. ఆవు ఇంటికి వెళ్ళి లేగదూడని చూసేసి కడుపు నిండా పాలిచ్చి అప్పుడు చెప్తుందంట, నిండా పాలిస్తూ బుద్ధులు చెప్తుందంట ఆవు. ఏమని చెప్తుంది లేగదూడకి, చులకన జలరుహ తంతువు చులకన తృణకణము దూది చులకన సుమ్మి ఇలా నేగయు దూడి చులకన మరి తల్లి లేని సుతుడు కుమారా అని అంటదంట. నువ్వు గట్టు మీద మేత మేయడానికి వెళ్ళకు, దగ్గరలోనే తిను, తల్లి లేని పిల్లలను కూడా అందరు చులకనగా చూస్తారమ్మా, నేను లేని లోటు నీకు తెలియకూడదు, నువ్వు చక్కగా ఉండాలి అని అన్ని హితబోధలు చెప్పి, తల్లి లేని పిల్లలను కూడా అలాగే చూస్తారు అని అర్థం అని అన్నీ చెప్పేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయిందంట. ఏడుస్తూ ఆవు తిరిగి మళ్ళీ అడవిలోకి బయలుదేరి వెళ్ళేసరికి ఆ పులి అక్కడే ఉందంట. అప్పుడు పులి అనుకుంటుందంట, అమ్మా ఇంత అబద్ధాలు ఆడకుండా ఇంత నీతిగా వచ్చేవాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదని పులి ఆశ్చర్యపోయి ఆవు కాళ్ళ మీద పడిపోతుంది. అమ్మా నన్ను క్షమించు గోమాత, నేను నిన్ను నమ్మలేదు, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నిన్ను తింటే నాకు పాతకం అంటుకుంటుంది అనేసి కాళ్ళ మీద పడగానే ఆ పులి ఒక దేవతలాగా అయిపోతుంది. ఆ పులికి శాపం ఉండే, ఆ శాప విమోచనమై ఆమె నా జన్మ ధన్యమైందనేసి పులి అంటదంట. అందుకే పిల్లలు, మనం ఎప్పుడైనా కానీ అబద్ధాలు ఆడకూడదు, అసత్యము ఆడరాదు. చూసారా, దీనివల్ల మీకు ఏ నీతి తెలిసింది? అసత్యం ఆడద్దు, వేరే వాళ్ళకి మనము సహాయపడాలి అనేది నీతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.